బెజవాడకి, గుంటూరుకైతే ఇక రియల్ ఎస్టేట్ బూమ్ రావాలి. ఎందుకంటే వాస్తవంగా 2014, 19 మధ్యలో రేట్లు బాగానే పెరిగినాయి. అప్పుడు ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము, తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల టైంలో కంటే ఒక 20, 30% ధరలు పెరిగినాయి. చాలా ఏరియాల్లో ఇది చూసాం. తర్వాతన 19 తర్వాత వచ్చేటప్పటికి కూడా అదే రేంజ్‌లో ఇంకొక 10% పెరిగింది. అంటే బాబు గారి టైంలో ఒక 20% పెరిగితే, జగన్ వచ్చిన తర్వాత ఒక 10% పెరిగినాయి. అయితే తగ్గిన సందర్భం ఎప్పుడంటే చంద్రబాబు గారు అమరావతి అనౌన్స్ చేశాక బెజవాడ, గుంటూరుకి సంబంధించి తగ్గినాయి. ఆ 20% నుంచి 5% దగ్గర దాకా తగ్గినాయి. తర్వాత జగన్ వచ్చాక మళ్ళీ విజయవాడ, గుంటూరుకి పెరిగినాయి. అదే సందర్భంలో అమరావతిలో తగ్గినాయి. బాబు గారు ఉన్నప్పుడు అమరావతి అనౌన్స్ చేశాక ఆ ఏరియాలో పెరిగినాయి. విజయవాడ, గుంటూరుకి తగ్గినాయి. కొనుగోళ్ళు, అమ్మకాలైతే భారీగా పతనం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ ఇంపాక్ట్ స్పష్టంగా కనబడింది. స్థలం ఉన్నోళ్ళు ఏ బ్యాంక్ లోనో తీసుకుని బిల్డింగ్ కట్టుకుని అద్దెలకు ఇచ్చుకునేటటువంటి కాన్సెప్ట్ తప్పించి చాలా వరకు తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇది గత 2 సంవత్సరాల నుంచి అయితే. అంటే బాబు గారు ఈ ట్రిప్ వచ్చాక గ్యారంటీ విపరీతంగా ధరలు పెంచేశారు. పెంచిన తర్వాత కొనేవాళ్ళు కరువయ్యారు. ఎందుకయ్యా అంటే ఏది జరిగినా అమరావతిలోనే కదా. ఇప్పుడు మనం బంగారం ఎందుకు కొంటున్నాం అంటే ఎంత లేదన్నా 10,000 పెరుగుద్దే కానీ తగ్గదు కదా అనేటటువంటి. అదే ఇప్పుడు తగ్గగానే కొనడం మానేసాం కదా. వెండి తగ్గగానే కొనడం మానేసాం కదా. అట్లాగే ఉండదు. రియల్ ఎస్టేట్ అయినా రేటు పెరుగుతుందని ఇన్వెస్ట్ చేస్తాం కానీ, రేటు పెరగదనుకున్నప్పుడు మనకు అవసరమైతే ఒక ఇంటికి సరిపడా చూసుకుంటాం కానీ, ఇంకో ఇల్లు తీసుకుందాం, ఇంకో స్థలం తీసుకుందాం అనుకోం కదా. అట్లాగే తగ్గిపోయింది. ఇదివరకు హైదరాబాద్ ఎందుకు పెరుగుతాయి అంటే ఇవాళ కాకపోతే రేపైనా పెరుగుతాయి. ఇక్కడ ఆ ఫీలింగ్ లేకపోవడం, ఉట్టి ఆ 29 గ్రామాలే రాజధాని అంటంతో వచ్చినటువంటిది. ఇప్పుడు ఎప్పుడైతే బాబు గారు విజయవాడ, గుంటూరు, మంగళగిరి కూడా కలిపినే అమరావతి అవుతుంది అన్న తర్వాతన ఇప్పుడు ఇక మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది. విజయవాడ, గుంటూరు రియల్ ఎస్టేట్ బూమ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమరావతి ప్రాంతంలో మాత్రం మన జగన్ ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలకి పడిపోయినటువంటిది కాస్త ఇప్పుడు 4 కోట్ల రూపాయలు చెప్తున్నారు ఎకరం. ఇప్పుడు విజయవాడ, గుంటూరు రూట్లో మళ్ళీ భారీగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.